హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అనిత అకాడమీ. ఇప్పుడే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ప్రతి వీడియోని కూడా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి మన వీడియోస్ రీచ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ అనేది నాకు ఇవ్వండి. ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఈరోజు మనం సిడిపిఓ ఈఓ గ్రేడ్ 1 మరియు గ్రేడ్ 2 అంగన్వాడీ సూపర్వైజర్ బిట్స్ నంబర్ 139 గురించి తెలుసుకుందాం. ఇందులో ఇచ్చే బిట్స్ అన్నీ కూడా ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో పేపర్ 1కు కూడా ఈ బిట్స్ అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది. అంటే ఈ ఎగ్జామ్స్కే కాకుండా పేపర్ 1 ఏదైతే ఉంటుందో దానికి కూడా ఈ బిట్స్ యూజ్ అవ్వడం జరుగుతుంది స్టూడెంట్స్. కాబట్టి జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఈరోజు టాపిక్ వచ్చేసి సోషియాలజీలోని వివాహం గురించి బిట్స్ అనేది ప్రాక్టీస్ చేద్దాం. ఇందులో ఫస్ట్ బిట్, అత్తగారి తమ్ముడితో కలిసి జీవించడానికి వివాహమైన దంపతులు వెళ్ళే నివాస నియమాలను ఏమంటారు అని అడగడం జరిగింది. ఇక్కడ కొంచెం లాజిక్గా అడగడం జరిగింది మనని కన్ఫ్యూజ్ చేయడానికి. దీన్ని క్లియర్గా మనం ఈ క్వశ్చన్ని గమనించినట్లయితే, నూతన దంపతులు ఎవరైతే ఉంటారో ఆ దంపతుల్లో భర్త యొక్క మేనమామ ఇంటికి వెళ్ళి నివాస నియమాన్ని ఏమంటారన్నది ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఆ నివాస నియమాన్ని మాతుల స్థానిక వివాహం అంటారు. మరి ఇక్కడ ఆప్షన్లో చూసుకున్నట్లయితే బి గురించి ఎక్కడ ఇవ్వడం జరిగింది? ఆప్షన్ 4లో బి మాత్రమే సరైనది అని ఇవ్వడం జరిగింది. మరి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏదవుతుంది? ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. కొనుగోలు ద్వారా వివాహాన్ని ఏమంటారు అని నెక్స్ట్ క్వశ్చన్లో అడగడం జరిగింది. కొనుగోలు ద్వారా వివాహాన్ని అసుర వివాహం అంటాం. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా క్లియర్గా గుర్తుంచుకోవాలంటే మీకు ఒక క్లూ చెప్తా. ఈ అసుర వివాహం కన్యాశుల్కం లాంటిది. ఒక రకంగా చెప్పాలంటే ఈ కన్యాశుల్కం కూడా ఆ విధంగానే కదా, కొనుగోలు ద్వారానే వివాహం అనేది జరగడం జరుగుతుంది. ఇక్కడ మీరు అసుర కన్య అని ఒక 4-5 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తారంటే మీ జీవితంలో మర్చిపోలేరు. అసుర వివాహమైన కన్యాశుల్కమైన కొనుగోలు ద్వారా జరిగే వివాహమే. కాబట్టి రెండింటిని క్లియర్గా గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మ్యాచింగ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వివాహాల గురించి ఇవ్వడం జరిగింది. ఆ వివాహాన్ని ఏ విధంగా జరిపిస్తారన్నది ఇక్కడ ఇవ్వడం జరిగింది. దైవ వివాహం. ఈ దైవ వివాహం వచ్చేసరికి పూజారికి ఇచ్చి వివాహం చేయడాన్నే దైవ వివాహం అంటారు. బ్రహ్మ వివాహం అంటే కన్యాదానం చేసే వివాహాన్ని బ్రహ్మ వివాహం అంటారు. అసుర వివాహం మనం ఇందాక చెప్పుకున్నాం కదా, అసుర వివాహం ఒక రకమైన కన్యాశుల్కం లాంటిదే అని. అసుర వివాహం అంటే కన్యాశుల్కం. హర్ష వివాహం అంటే ఇక్కడ కట్నంగా గోవును మాత్రమే ఇస్తారు, డబ్బులు అట్లాంటివి ఏవి ఇవ్వకుండా హర్ష వివాహంలో కట్నంగా గోవును ఇవ్వడం జరుగుతుంది. దాన్ని హర్ష వివాహం అంటారు. ఇక్కడ ఈ అంశాలని క్లియర్గా గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో సరికాని జత ఏది అని అడగడం జరిగింది. ఇక్కడ కొన్ని వివాహ సంబంధాల గురించి ఇవ్వడం జరిగింది. వాటికి ఉన్న సంబంధం గురించి ఇక్కడ అడగడం జరిగింది. వదినే మరిది సంబంధం, ఇది పరిహాస సంబంధమే కాబట్టి అంటే జోకింగ్కి సంబంధించిన అంశాలే వీళ్ళిద్దరి మధ్యలో. అంటే వదినే మరిది కావచ్చు, బావ బామ్మర్దులు కావచ్చు, లేదా బావ మరదలు కావచ్చు, ఇవన్నీ పరిహాస సంబంధాలే. కాబట్టి ఇది కరెక్టే. ఇక్కడ మనకు రాంగ్ ఉన్నది ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, చిన్న అన్నతో వివాహం. చిన్న అన్నతో వివాహం అనేది ఆగమ్య గమన నిషేధమే కాబట్టి ఇది కూడా కరెక్ట్. అంటే నిషిద్ధం. వివాహ విషయాలలో చిన్న అన్నతో ఇట్లాంటి సంబంధాల్లో వివాహాన్ని నిషిద్ధం చేయడం జరిగింది కాబట్టి ఇది కరెక్టే. నెక్స్ట్, మేన బిడ్డల వివాహం. ఇది ప్రాధాన్య వివాహ రూపమే. అంటే ప్రాధాన్యంగా వివాహ రూపాల్లో మేనబిడ్డల వివాహము, మేనమామతో వివాహం అనేది ఉంది కాబట్టి ఇది కరెక్టే. ఇక్కడ మరి మేనమామతో వివాహం అనేది ప్రయోగాత్మక వివాహం అనే ఇవ్వడం జరిగింది. మేనమామతో వివాహం అనేది ప్రాధాన్య వివాహ రూపమే, ప్రయోగాత్మక వివాహం కాదు. కాబట్టి ఇది రాంగ్. ఇక్కడ సరికాని జత ఏది? బి. ఆప్షన్ బి అనేది ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాచీన స్మృతుల ప్రకారం క్షత్రియుడు వైశ్య స్త్రీని వివాహం ఆడవచ్చు అని ఇవ్వడం జరిగింది. అలాంటి వివాహం ఏంటిది అని ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. క్షత్రియుడు వైశ్యుల కన్నా ఉన్నతమైన వాడే. మరి ఉన్నత పురుషుడు తక్కువ స్త్రీని చేసుకున్న వివాహాన్ని ఏమంటాం? అనులోమ వివాహం అంటాం. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. మరి ఉన్నత స్త్రీ
స్త్రీ ఉన్నతంగా ఉండి తక్కువ జాతి పురుషుని చేసుకుంటే దాన్ని ప్రతిలోమ వివాహం అంటాం. ఇక్కడ క్లియర్గా కన్ఫ్యూజ్ అవ్వకుండా గుర్తుంచుకోండి. ఉన్నత పురుషుడైతే అనులోమ వివాహం, ఉన్నత స్త్రీ అయితే ప్రతిలోమ వివాహం. ఇక్కడ మళ్ళీ ఈ వివాహానికి సంబంధించిన సంతానానికి కూడా పేరు ఉండడం జరిగింది. అనులోమ వివాహం చేసుకున్న వారి సంతానాన్ని శూద్రులుగా చెప్తారు. ప్రతిలోమ వివాహం చేసుకున్న వారి సంతానాన్ని అస్పృశ్యులు అంటారు. ఇక్కడ ఈ అంశాలన్నీ క్లియర్గా గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈ వీడియోను తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.